ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారం ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారమా సంసారమా? సంస్కారహీనులుగా ఉండకూడదు, సంస్కారం తెలిసిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి ఏదైనా మన విషయంలో స్పందించినప్పుడు తిరిగి మనం అలా స్పందిస్తేనే దాన్ని ఏమంటారు? సంస్కారం అంటారు. వందనాలకు తిరిగి వందనాలు చెప్పడం, అలాగే పలకరింపుకు తిరిగి పలకరించడం, స్తుతించడానికి తిరిగి స్తుతించడం, ఇవన్నీ దైవిక స్పందనలు, ప్రతిస్పందనలు. అలా ఉన్నప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావని అర్థం. లేదంటే ఇప్పుడు మనం బ్రతుకున్నాం కదా, అందరూ సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు నిన్ను ఎలాగూ. మరి సజీవులు అంటే ఒకసారి నిరూపించుకొని చూద్దాం సజీవులని. వెరీ గుడ్. దేవుని వాక్యం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము పేజీ నెంబర్ 3 తీసుకోవాలి. అందరు బైబిల్ తీయాలి. బైబిల్ తీయలేని సోమరులుగా మందిరంలో ఉండాలి. చదువుకున్నవారు, చదువులేని వాళ్ళు తీసిన దిగుమని మీ దగ్గర పెట్టుకోండి. చదువుకున్న ప్రతి ఒక్కరు ప్రతి రెఫరెన్స్ ఎవరు చదివినా సరే మీరు కూడా తీసి చదవాలి. ఎందుకంటే సడన్ గా నేను అడుగుతాను, ఇందాక ఏం చదివారు చదువు అంటారు, అప్పుడు మీ పరిస్థితి ఏదో తెలుస్తుంది. మంచిది, చెప్తాం ఒకసారి గట్టి మరొకసారి హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొక మారు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం నాతో కలిసి. ఆదాము తన భార్యకు హవ్వాను పేరు పెట్టాము. ఏలయనగా ఆమె జీవము కలిగిన ప్రతి వానికి, ఆమె జీవము కలిగిన ప్రతి వారికి తల్లి. చాలు. ఈరోజు ఒక స్పెషల్ డే, మదర్స్ డే. ఏంటి ఈరోజు? ప్రపంచ తల్లుల దినోత్సవం. ప్రపంచ తల్లుల దినోత్సవం. ప్రపంచంలో ఉన్న, మరి ముఖ్యంగా మన సంఘాలలో ఉన్న తల్లులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆత్మీయతను, ఆయుష్ను ఇచ్చును గాక. ఎవరి గురించి అయినా చెప్పాలంటే, ఎంతైనా చెప్పాలంటే బైబిలే చెప్పాలి. బైబిల్ చెప్పినంతగా దేని గురించైనా, ఎవరి గురించైనా ఇక ఎవరు చెప్పలేరు. అందుకే ఈరోజు తల్లులకు ఒక రోజు ఉండాలా, అమ్మలకు ఒక రోజు ఉండాలా అని ఆలోచించి నిర్ణయించి ఒక ఏర్పాటు చేశారు. అదే మదర్స్ డే. ఏడే పిల్లలు చెప్పండి, ఏడే గట్టిగా చెప్పండి. తల్లి గురించి ఎంత చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా, ఎన్ని కోణాలు చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తూనే ఉంటారు. ప్రేమ ప్లస్ త్యాగం ప్లస్ సహనం ఇస్ ఈక్వల్ అమ్మ. అమ్మ అంటే చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమనుకుంటున్నావు అమ్మ అంటే? చాలా మందికి అమ్మ అనే పేరుకు అర్థం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అమ్మ యొక్క అబ్రివేషన్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా అమ్మ కడుపులోంచి రావాలి. ఎవరైనా, ఒక ఆదాము అవ్వ తప్ప ఎవరైనా అమ్మ కడుపు నుంచే రావా. అమ్మ అంటేనే ప్రేమ, త్యాగము, సహనాల మేళవింపు. అమ్మ అంటేనే జ్ఞానము, అందము, వినయానికి మేళవింపు. అమ్మ అంటేనే సేవ, బోధ, మాదిరి. ఇవి లేని వాళ్ళు తల్లులు కాదు. ఈరోజు తల్లి అనే పేరుకు మచ్చ తెచ్చే తల్లులు తయారవుతున్నారు. నిన్న
నిన్ననే, ఎక్కువ రోజులు కాదు, మదర్స్ డే ముందు రోజే, నిన్ననే తన అక్రమ జీవితానికి బిడ్డలు అడ్డొస్తున్నారని చంపేసింది తల్లి. ఎంత ఘోరం చూస్తాను. తల్లి అనే పేరుకు కూడా విలువ ఇవ్వని లోకంలో ఉన్నాం ఈరోజు. ఇట్లాంటి చరిత్రలు ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే త్యాగం, తల్లి అంటే సహనం. అదే అమ్మ అంటారు. తల్లి అంటే జ్ఞానం కలిగినది, తల్లి అంటే అందము కలిగినది. ఈ అందం కాదు, ఆత్మలో, గుణములో. తల్లి అంటే వినయం. ఆ మూడు కలిగి కాదు. సేవ, పుట్టింది మొదలుకొని సత్య వరకు నీకు సేవ చేసేది ప్రపంచంలో అమ్మ తప్ప ఎవరు చేయదు. బోధ ప్రతిదీ చెప్తుంది అమ్మ. నీకు ఫస్ట్ మోడల్ ఎవరో తెలుసా? అమ్మే. ఈ పిచ్చి లోకానికి అమ్మ విలువ తెలియక జీవిస్తుంటే, అమ్మ విలువ తెలియని పిల్లలున్న లోకంలో ఉన్నాము. ఇంకోటి, అమ్మ అనే పేరు అర్థం లేని తల్లులున్న లోకంలో కూడా మనం ఉన్నాం. కానీ మనం అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రకరంగా జాగ్రత్తగా. మనకు 3 రకాల తల్లులు ఉన్నారు. ఒకటి, వినండి జాగ్రత్తగా, అందరు గుర్తుపెట్టుకోండి. మనకు 3 రకాల తల్లులు ఉన్నారు. ఒకటి యూనివర్సల్ మదర్, విశ్వవ్యాప్తమైన తల్లి. ఎవరు? అవ్వ. ఇందాక చదివినారు కుటుంబం. ఏమండి? జీవము కలిగిన ప్రతి వారికి తల్లి ఎవరంటే అవే. నీలో జీవం ఉంది, నువ్వు మనిషివైతే, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, జీవము కలిగిన ప్రతి ఒక్కరికి తల్లి అవ్వ. అవ్వ లేకుండా ఎవరికి జీవితం లేదు. అందుకే సైన్స్ కూడా చెప్తుంది, ఒక్క వ్యక్తి ద్వారానే మనం ఈ లోకానికి వచ్చాము. ఒక ఇద్దరు తల్లిదండ్రులని అంత సైన్స్ ఒప్పుకుంది, ఆడమ్ అండ్ ఈవ్. అందుకే ఆ అవ్వని ఏమంటారంటే విశ్వవ్యాప్తమైన తల్లి. కులము, మతము, జాతి లేకుండా అందరికీ మొదటి తల్లి ఎవరంటే అవ్వ. రెండవది, ఒకటి యూనివర్సల్ మదర్, రెండోది ఓన్ మదర్. ఏ మదరు అంటే సొంత తల్లి, కన్న తల్లి, రక్తాన్ని పంచుకొని, పేరు తెంచుకొని మనకు జన్మనిచ్చిన తల్లి ఓన్ మదర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జన్మనిచ్చిన తల్లి అంటూ ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జన్మనిచ్చిన తల్లి అనే వాళ్ళు ఒకరు ఉంటారు. మిగిలేదా? ముందు చేయండి. ఎవరికైనా ఉంటారు తల్లి. తల్లి లేని ఎవరు ఉన్నారు? తల్లి లేనండి ఇప్పుడు లేరని కాదు అర్థం. అసలు తల్లి ద్వారానే ఉన్నది. తల్లి లేకుండా నువ్వు పెట్టొచ్చావు. మరి చిత్రంగా చూద్దాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జన్మనిచ్చిన తల్లి అనేది ఒకరు ఉంటారు. వీళ్ళు రెండవ. మూడవది, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ జన్మనిచ్చిన తల్లి ఒకరు ఉంటారు. వాళ్ళని స్పిరిచువల్ మదర్ అంటారు. ఏమంటారు? స్పిరిచువల్ మదర్, ఆత్మీయ తల్లి. ఒకటి జీవం కలిగిన ప్రతి ఒక్క యూనివర్సల్ మదర్, విశ్వవ్యాప్తమైన తల్లి. రెండవది జన్మనిచ్చిన తల్లి. మూడవది రక్షణలోకి నడిపించిన తల్లి. ఈ ముగ్గురు తల్లులను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఏది? మదర్స్ డే ఒక్కరోజే కాదు, విషెస్ చెప్పడం, కిస్సెస్ పెట్టడం, మెస్ పెట్టడము ఇదే కాదు. కన్ని జన్మనిచ్చిన తల్లికి, ఆత్మ రక్షణకి నడిపించిన ఆత్మీయ తల్లికి మనం చేయాల్సినవి ఒక 7 ఉన్నాయి. ఆ 7 చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు చేస్తున్నావో లేదో ముందు ఆలోచించు. చేయకపోతే అసలు నువ్వు బిడ్డవని చెప్పే అర్హత కూడా లేదు. ఈరోజు అది బాగా పనిచేసిందే సరే. నా వైపు చూడండి, లేకపోతే దాంట్లోనే చూపించు. ప్రపంచ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిది, నన్ను కన్న తల్లి అంజల సుశీలమ్మ. నన్ను ఆత్మీయంగా కన్న తల్లి సురేఖ గారు, స్టీవెన్ వీరపనేని సురి. వీరిద్దరూ నా తల్లులు. ఒకరేమో జన్మనిచ్చారు, కన్న తల్లి. రెండో వాళ్ళు రక్షణనిచ్చారు, ఆత్మీయ తల్లి.
వీరి జీవితంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు జన్మనిచ్చి, మనకు జీవితాన్నిచ్చి, మనకు జీవనాన్నిచ్చిన తల్లికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనకు జన్మనిచ్చిన తల్లికి, మనకు జీవితాన్నిచ్చిన తల్లికి, మనకు జీవనాన్నిచ్చిన తల్లికి కేవలం మదర్స్ రోజున విషెస్ చేయాలంట, లేకపోతే కేవలం ఫేస్బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టుకుంటే చాలు. పెట్టుకోవాలి, మంచిది. ఎందుకంటే 10 మందికి ఓహో వీళ్ళ తల్లి ఏమన్నా, వీళ్ళ ఆత్మీయ తల్లి ఏమన్నా అని లోకం కూడా తెలుస్తుంది. అది కూడా చాలా మంచి పద్ధతి. అయితే విషెస్ తో కిస్సెస్ తోనే సరిపోదు. వాళ్ళకి ఆ రోజు మెస్సు అన్నం పెడితే సరిపోదు. ఆ జన్మనిచ్చిన, జీవితం ఇచ్చిన, జీవనాన్నిచ్చిన ఆ తల్లికి ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక కుమార్తెగా ఏం చేస్తున్నా, ఏం చేయాలి? ఇంతవరకు ఏమైనా చేసిందేమో? కన్న తల్లి ఎంత ముఖ్యమో ఆత్మీయ తల్లి ఇంకో మాట చెప్పండి అంతకంటే ముఖ్యం. తెలుసా మీకు? మనకు కన్న తల్లి ముఖ్యమైతే ఆత్మీయ తల్లి ఇంకా ముఖ్యం. ఎందుకో చెప్పండి. కన్న తల్లి శరీరాన్ని మాత్రమే మనకిస్తుంది. ఆత్మీయ తల్లి ఆత్మీయతను మనకిస్తుంది. కన్న తల్లి బంధము చచ్చిపోయే వరకే ఉంటుంది. నువ్వు చచ్చేంత వరకే పేగు బంధము, రక్త బంధము చచ్చినాక ఉండదు. మనకు ప్రసంగిలు చదివినారా? వాళ్ళకు మనకేం సంబంధం? కానీ ఆత్మీయ తల్లి బంధం బ్రతికున్నప్పుడు ఉంటది, చచ్చినాకు ఉంటది, పరలోకం వరకు ఉంటది. హల్లెలూయా. కానీ కన్న తల్లికి ఇచ్చే విలువ ఆత్మీయ తల్లికి ఇవ్వరు సంఘంలో విశ్వాసం. కన్న తల్లికి ఇచ్చే గౌరవం ఆత్మీయ తల్లికి ఇవ్వరు సంఘంలో. మన కన్న తల్లిలో ఎన్ని లోపాలున్నా గుండెలో పెట్టుకుంటాం. ఆత్మీయ తల్లిలో ఎన్ని ఉన్నా ప్రపంచం అంతా సాక్షి చెప్తాం. మూర్ఖులు, తెలియదు. నీ తల్లిలో ఎన్ని లోపాలున్నా ఎవరికి చెప్పవు, కానీ కన్న తల్లిలో ఉంటే ఫోన్లు చేసి చెప్తావు మళ్ళా. అంటే వీళ్ళకు శరీర విలువ బంధం తెలుసు, కానీ ఆత్మ బంధం విలువ తెలియదు వీళ్ళ. అందుకే ఆత్మీయ తల్లి చనిపోయి ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆమె నా జీవితంలో ఇప్పటికీ ఉన్నత స్థానంలో ఎందుకుందంటే ఆత్మను పంచుకొని జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం కలంగా. ఉద్యోగం వచ్చి, వ్యాపారం వచ్చి, చదువు వచ్చి విదేశాలకు వెళ్ళిపోతారు కొద్దిమంది, లేకపోతే వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు. అమ్మకు ఫోన్లు చేస్తారా? రోజు చేయరా? చేస్తారా? లేదా? కానీ ఆత్మీయతలు చేస్తారా? దొంగమ్మ నెల అయితేనే జీతంలో అమ్మకు జీతం పంపిస్తారు, కానీ ఆత్మీయతకి కాలం పంపించే వాళ్ళు ఉన్నారా? చర్చిలో ఉన్న అబ్బో ఉలగబోసిస్తారు ప్రేమ అంతా. ఒకరు కాదు, ఇప్పటికి మాసాపేట 2005లో మొదలు పెట్టిన సేవ ఈ 2025 ఈ 20 ఏళ్లలో ఎంతో మంది కువైట్కి వెళ్ళారు, ఖత్తర్కి వెళ్ళారు, తర్వాత ఇంకా చాలా జిల్లాలకు వెళ్ళారు, చాలా ఊర్లకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళి ఎంతో మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఫోన్ చేయండి. అసలు ఆ చర్చ్ ఎట్టుంది, సంఘం ఎట్టుంది అని మా గురించి అడిగిపోయారు, వాళ్ళ గురించి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి తెలిసిందంటే శరీర బంధానికి ఉన్న విలువ ఆత్మ బంధానికి. అందుకే హవ్వ ఎత్తలేదు, ఆమెకు మనం ఏం విలువ ఇవ్వాలి. ఆమె సృష్టి కొట్టినప్పుడు కొట్టింది కనుక ఆత్మీయ తల్లి, శరీర తల్లి. మనం వాళ్ళకి ఏం చేయాలి? 4వ తల్లి ఇంకొకటి ఉంది. ఎవరు 4వ తల్లి? గలతీ పత్రిక. సంఘమే మనకు తల్లి. సంఘమే యెరూషలేము మన తల్లి. పైనున్న యెరూషలేము అంటే పరలోకము, లేకపోతే పరలోకానికి వెళ్ళే భూమి మీద ఉన్న సంఘమే తల్లి అంటే. అందుకే కన్న తల్లి విషయంలో, ఆత్మీయ తల్లి విషయంలో, సంఘమైన తల్లి విషయంలో ఏం చేశారు ఇంతకాలం? జన్మనిచ్చిన తల్లికి, రక్షణ నడిపించిన తల్లికి, ఆత్మీయంగా నేను పరలోకానికి సిద్ధపరుస్తున్న సంఘమైన తల్లికి ఏం చేయాలి? మనం పలు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 7 మాటలు చెప్తాను.
ఇస్తే ఇంతవరకు పుట్టినప్పుడు నుంచి చేసేవా లేదా? పుట్టి ఇంత వయసు వచ్చింది నీకు, నీ తల్లికి, కన్న తల్లికి, ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి, సంఘమైన తల్లికి ఇవి చేసావా లేదా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడు నుంచైనా చేయి, లేకపోతే అరకొర చేస్తుంది ఇప్పుడు నుంచి సంపూర్ణంగా చేయి. ఏం చేయాలి? అందుకే ఈరోజు మన వాక్యము తల్లి ఎడల తనయులు ఏం చేయాలి, లేకపోతే తల్లి ఎడల లేకపోతే తల్లికి తనయులు ఏం చేయాలి చెప్పండి. తల్లికి తల్లికి తనయులు తనయురాళ్ళు ఏం చేయాలి? తనయులు అంటే కుమారులు, తనయురాలు అంటే కుమార్తె. ఏం చేయాలి? మొదటిది నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీకు దీర్ఘాయుష్మంతుడవనట్టు నీ తండ్రిని నీ తల్లిని, మొదటిగా జన్మనిచ్చిన తల్లికి, జీవితం ఇచ్చిన తల్లికి, జీవనాన్నిచ్చిన తల్లికి, ఆత్మీయ తల్లికి, సంఘమైన తల్లికి మనం చేయాల్సింది ఏంటంటే మొదటిది సన్మానం చేయాలా. ఏం చేయాలా? సన్మానం చేయాలా. గౌరవించాలా. సన్మానం చేయాలి కానీ అవమానం చేయకూడదు. తల్లిని గౌరవించాలి కానీ తల్లిని అగౌరవపరచకూడదు. చాలా మంది తల్లిని అంటే లెక్క చూడకుండా మాట్లాడుతుంటారు, ఎంత అవమానంగా మాట్లాడుతుంటారు. అందుకే తల్లులు ఏం చెప్తారు తెలుసా? నువ్వు తల్లిని అయితే తెలుస్తుంది నీ కథ అంటారు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావో రేపు నీకు అదే జరుగుద్ది అంటారు. అర్థమైందే? తల్లి విలువ తల్లికే తెలుస్తుంది. అందుకే తల్లిని అవమానపరచకూడదు. తల్లిని అగౌరవపరచకూడదు. సన్మానించాలి, అవమానించకూడదు. ఇద్దరి పైన సన్మానించాలి, సత్కరించాలి కానీ చీత్కరించకూడదు. తల్లిని చూసే కొద్దిమందికి కనుసొక పైకి పోతాయి, అప్పుడు కిందికే ఉంటాయి. లేయర్ తీసుకొని తీసి పడేస్తాయి. ఎవరైనా పిల్లలు తల్లి విషయంలో చేశారు అంత సీదరింపు వస్తుంది. అమ్మని చూసి ఆ కలుపులోంచి వచ్చింది, అదేలే ఆ రూపంలో వచ్చినాను, ఆ రక్తం నుంచి వచ్చావు, ఆ రూపం నుంచి వచ్చావు. ద్వితీయోపదేశ కాండం వద్దులే, చదివితే చాలా సమయం అవుతుంది, సింపుల్ గా చెప్తాను. ఇలా తల్లిని గౌరవించిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. నేను ఆనాటి చిత్రంలో అద్భుతమైన మెసేజ్ చెప్పాను. చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది వచ్చారు, అద్భుతంగా వాక్యాన్ని విన్నారు. అక్కడే చెప్పాను. మొదటి రాజులు 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజులు 2వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సొలొమోను 19వ వచనం. 19 బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోని పక్షంగా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి, చాలు. తల్లికి చూడు, తల్లి కనపడతానే కూర్చున్న వ్యక్తి లేచి నిలబడమే కాదు, ఏం చేశాడు? నమస్కారం చేశాడు. పద్దలు వేస్తేనే అమ్మ కొందరు చెప్పేవాళ్ళు ఉన్నారు, పద్దలు వేస్తేనే అమ్మ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారా? గుడ్డు పెట్టేవాళ్ళు ఉన్నారు. గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు గుడ్డు కావాలంట. పద్దలు వేస్తానే గుడ్డు చేసి రావాలి, ఎక్కువ కాదు, నువ్వే పిక్కు ఏదో. పద్దలు వేస్తానే అమ్మకు వందనాలు చెప్పేవారా? అమ్మ ఇంట్లోంచి బయటకు వస్తానే లేచి నిలబడి నీళ్ళు అవుతావా, లేకపోతే కూర్చో. సన్మానం చేయాల, నమస్కారం చేయాల.
చూడండి, రాజు ఆమె చూడండి సభలో కూర్చున్నాడు, మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, అంత ముందు రాజు కూర్చోంటే అమ్మ వస్తుంది లేచిన బట్టి వీళ్ళందరూ బిక్కుమొక్కలేదు. ఎంతటోడైనా అమ్మకు కొడుకే, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా కొడుకే. బుద్ధిలే ఈ బైబిల్ చదువుతాను. అంత రాజే అమ్మ వచ్చి లేచి నిలబడి నమస్కారం చేసి, నమస్కారం చేయడమే కాదు, కుర్చీ మమ్మీ వచ్చింది కూర్చువే పక్కన కూర్చేసి. ఈరోజు అమ్మను పక్కన కూర్చోబెట్టి మాట్లాడతారా? మాట్లాడరు. లోకంలో అందరి పక్కన కూర్చో మాట్లాడతారు, అందుకే పని వాళ్ళగా తయారవుతారు. అమ్మను కూర్చోబెట్టి మాట్లాడు, ప్రయోజకులు అయిపోతాం. హల్లెలూయా. పక్కన కూర్చోబెట్టుకున్నాడు సింహాసనం వేసి. ఎంత విలువ ఇచ్చారు తల్లికి, ఎంత గౌరవం ఇచ్చారు తల్లికి, ఎంత స్థానం ఇచ్చారు తల్లికి. ఒక రాజు. ఈరోజు ఏమైంది క్రైస్తవులకు? అన్ని సంగతి తెచ్చిపెట్టారు. మదనపల్లెలోనే రోడ్లు ఈడ్చించి కొట్టాడు అమ్మ. ఏం ఘోరమైన వాడు. అలాంటి వాడు పుట్టకుండినా మేలోనింది బైబిల్ యూదా గురించి. అతను పుట్టకుండినా లేచి నిలబడి. ఈరోజు కానీ చూడండి, ఎప్పుడైనా ఇళ్ళకి పోతే, ఇళ్ళలో పోతే అంటే తల్లు అనాలి, పిల్లలు ఏం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పగలరు. పెద్దగా ఎవరన్నా వచ్చినప్పుడు కానీ, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ నీళ్ళు కూర్చోంటారు చైర్మన్, కారు లాగాలంటే నిజం. ఎందుకంటే వీళ్ళకు చిన్నప్పుడు నేర్పకపోతే, బెత్తము తీసుకోకపోతే నువ్వే వాళ్ళని అంటారు పంపించేస్తావు. అందుకే వాళ్ళు మమ్మల్ని ఎందుకు గౌరవించారంటే నీకే గౌరవం ఫస్ట్. ఫస్ట్ నీ గౌరవించి నేర్చుకుంటే బయట వచ్చిన వాళ్ళు కూడా ఏమిస్తారు? గౌరవిస్తారు. నీకేయారు. తల్లిదండ్రులు గారు కూర్చున్నప్పుడు చదువు వేరు, గౌరవము వేరు. పెద్ద అమ్మ నాయన వచ్చినప్పుడు నిలబడుకోమని ఉంటారు. వీళ్ళ మాత్రం కాళ్ళ మీద కాలేసి అంటారు, దిక్కుమా కాలేస్తాం, గుడ్డు మీ కాళ్ళు ఆట. ఏం నేర్పిస్తారు పిల్లలు? ఎంబీబీసీలు ఇంకా ఎంసీలు ఏం చదివితే ఏం చేస్తారు? నేను నిలబెడతాను అంత చదివి వాళ్ళేమో చేరుతూ నేను చేరు పక్క నిలబెడతాను. అది నువ్వు వాళ్ళకి నేర్పించే చదువు. మహారాజు 40 సంవత్సరాలు శాంతి పరిపాలకుడైన సొలొమోను అమ్మ రాగానే లేచి నిలబడ్డాడు. అమ్మ రాగానే 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. తండ్రిని సన్మానించడం నేర్చుకోండి. ఈరోజు పిల్లలు తొందరగా నీకు ఆయుష్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. 70 ఏళ్ళు బతకాల్సి నువ్వు 50 ఏళ్ళకే పట్టా కట్టేస్తావంటే ఎందుకు? ఆయుష్ కావాలంటే ఎక్సైజులు, జిమ్ములు, మినరల్ వాటర్లు, కాస్ట్లీ ఫుడ్ తింటే కదా ఆయుష్ పెరిగేది. తల్లిని తండ్రిని సన్మానించి గౌరవిస్తే ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. లేదంటే ఆయుష్ తరుగుతుంది. బైబిల్ సూత్రం అది. దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టుగా బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్, మినరల్ వాటర్, మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే కాదు, మంచిది అది కూడా. ఆయుష్ పెరిగేది. తల్లి తండ్రులను సన్మానించాలి. వాళ్ళు ఎక్కడోళ్ళు కానీ, చదువు రానులు కానీ, మొద్దులు కానీ, జ్ఞానం లేనులు కానీ, డబ్బు లేనులు కానీ నీకు జన్మనిచ్చినారంతే. అందుకు ఎందుకు మా అమ్మ నాయన సన్మానించాలంటే జన్మనిచ్చినారు కదా ఆయన, నీకు పేరు పెంచుకున్నారు, రక్తం పంచుకున్నారు, అందుకు వారికి నువ్వు సన్మానించాలి. అదొక్కటే కారణం, ఇంకేం లేదు. ఈరోజు తల్లిదండ్రులు రోడ్ల మీద అవమానిస్తున్నారు, నడి రోడ్లలో అవమానిస్తున్నారు తల్లిదండ్రులు. రెండవది ఏం చేయాలి? తల్లిని సన్మానించు, అవమానించు. నీ వల్ల ఆమె చూడండి, నీ వల్ల తల్లి తల ఎత్తుకోవాలి కానీ తల పలాని కూతురు వల్ల పలాని కొడుకుని తల దించుకోకూడదు. తల్లి ఎప్పుడు తల ఎట్టు పెట్టగాలి? తల ఎత్తుకొని బ్రతకాలి. అదే గౌరవం, వాళ్ళకిచ్చే గౌరవం. వాళ్ళకిచ్చే గౌరవం ఏమిలే. పలానా బిడ్డ
ఇక వాళ్ళకి ఏం మురిసిపోతారో. రెండవది సామెతలు 23:25. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కరిగిన తల్లిని ఆనందపరచవలెను. రెండవది నీ తల్లిని, కొడుకులారా, అందరికి తల్లులు ఉన్నారా? తల్లులు ఎవరు చేయండి? నాకు లేదు. నాకు మీకు విషయం చెప్పలేదు కదా, అసలైన విషయం. నాకు ఇప్పుడు 3 తల్లులు ఉన్నారు, 2 తల్లులు ఉన్నారు. ఆ 3 ఉన్నారు, 3లో 2 వేల ఒకరు ఉన్నారు. ఒకరేమో శరీర సంబంధమైన జన్మనిచ్చిన తల్లి, రెండవ వాళ్ళేమో ఆత్మ సంబంధమైన జన్మనిచ్చిన తల్లి, మూడవ వాళ్ళేమో అమ్మ స్థానం తీసుకున్న పాత్రమైన తల్లి. ఇప్పుడు హల్లెలూయా. మా అమ్మ స్థానం ఆమె తీసుకుంది తెలుసా? బైబిల్లో శారా గుడారములకి రిబకా పోగా ఇస్సాకు దుఃఖ నివారణ అంటే రిబకా అమ్మ స్థానం తీసుకుంది. అందుకే భార్య తల్లి. వాళ్ళ చేతిలో ఉంది చూడు, 35,000 సరే, 32,000 సరే, 35,000 ఆన్లైన్. దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి కూడబెడతాంది డబ్బులు. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళ నుంచి 100, 50, 200, 6-7 ఏళ్ళ నుంచి కూడబెడతా ఉంది. మా ఇంట్లో దేవుడు మాకు ఇచ్చిన కృప ఏంటంటే అందరికీ పొదుపు చేసే అలవాటు. పాశ్రమకుంది, నాకుంది, గణపుంది, బీరాకుంది, ప్రతి ఒక్కరికి ₹10 కొనుక్కొని ₹10 కూడబెట్టే అలవాటు ఉంది. అందుకే చర్చికి స్థలాలు కొనుక్కునే విషయంలో కానీ, సేవ చేసే విషయంలో కానీ కారణం ఏంటంటే కూడబెట్టి ఉంది. పాశ్రమం కూడా ఒకసారి వ్యూలో పుట్టినప్పటి నుంచి కూడబెట్టింది. వ్యూలో పెద్దదయ్యేసరికి ఆ డబ్బంతా తీసుకెళ్లి మా ఆత్మీయ స్టీవెన్ సార్కు ఒకసారి అంత అమౌంట్ కాన్ఫిగరేట్ చేసి బైబిల్ కాలేజ్. రెండవది అప్పు నుంచి ఆయనకి ఇచ్చిన తర్వాత కూడబెట్టి ఇప్పుడు నా బర్త్డేకి నిన్న సెల్ ఫోన్ తీపించింది. హల్లెలూయా. నేను వద్దని, నాకు ఉంది ఆల్రెడీ, ఇది వయసు అయిపోయింది నాలాగే. మా అమౌంట్ కొనిస్తారు కదా, అందుకే కొనిచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి ధైర్యాన్ని పడతారు, అదే మా అమౌంట్ కదా. మా అమ్మ లేకపోయినా మా అమ్మలా ఉంది. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులను తల ఎత్తుకుని బ్రతికించే వాళ్ళే పిల్లలు. ఎంత చదువు ఉంటే సంస్కారం లేకపోతే, ఎంత చదువు ఉంటేవి సంస్కారం ముఖ్యంగా ఎక్కడ? తల్లిదండ్రులు. రెండవదిగా తల్లిదండ్రులు ఏం చేయాలంట? నీ తల్లిని ఆనందపరచవలెను. చదువు మాట వల్ల ముఖ్యంగా తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వాలి. అయితే ముఖ్యంగా నేను కనిన తల్లిని దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, గాయపరచకూడదు. మాటల చేత, చూపుల చేత, నీ పనికి పనుల వల్ల తల్లిని గాయపరచకూడదు, దుఃఖపరచకూడదు, నొప్పి పెట్టకూడదు. వాళ్ళను ఆనంద పెట్టాలి. హల్లెలూయా. అందుకే మన ఆనందమే మనకు ముఖ్యం కాదు. తల్లి కూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. తల్లి కూడా ఏముంటాయి? చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చరా? పిల్లలు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. నీకు పిల్లలు ఉంటే నువ్వు కూడా మేము ఇప్పుడు కూడా నువ్వెవరు? పిల్లలే కదా. నీకు ఎంత వయసు ఉన్నా నీ తల్లికి నువ్వెవరు? మరి నీ పిల్లలు నీ ఆనందం తీర్చాలనుకుంటావే, మరి నువ్వు నీ తల్లి ఆనందం తీరుస్తున్నావా? వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా. మీతో పాటు ఎక్కడికైనా రావాలని, మీతో పాటు ఏమైనా తినాలని, మీతో పాటు వచ్చి కూర్చోవాలని, మీతో పాటు ఏదైనా మాట్లాడే ఆనందాలు ఉండవు. ఎప్పుడు భార్య భర్త ఇద్దరు అక్కడ ఇంకా రూమ్ లోనే గుమ్ముడుగా కూర్చోండి, కూర్చోండి. అలా ముసిలో పాపం దిక్కులేదు సత్సా. లేదా భార్య భర్త రూమ్ లో ఎప్పుడు లేదా ఈ పిల్లలతో ఎప్పుడు ఎవరు చేస్తారు? ఆడా వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నీ భర్త ఏమో ఆనందంగా గడుపుతున్నావు, నువ్వు నీ పిల్లలేమో ఆనందంగా. ఆ ముసలానికి కూడా ఆనందం ఉండదా? మరి ఆ ఆనందం తీర్చేది ఎవరు? నువ్వే. ఆ ఆనందాన్ని తీర్చేది నువ్వే కాదు, తీర్చాల్సింది నువ్వే.
చిన్నప్పుడు ఏమంటది? ఏం తింటావు నాయనా, ఏం తాగుతావు నాయనా, నీకేమంటే ఇష్టం? అదే నువ్వు పెద్ద అయినా మీ అమ్మని ఎప్పుడన్నా అడిగినా ఏం తింటావమ్మా, ఏం తాగుతావా, నీకేమంటే ఇష్టం అంటారా? నేను అన్నిల గురించి మాట్లాడలే. ఈ రోగం క్రైస్తవులో ఉంది. నా ఆనందమే ముఖ్యం, నా తిరుగులే నాకు ముఖ్యం, నా ఎంజాయ్మెంట్ నాకు ముఖ్యం. కానీ